నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకటి కాకపోతే ఇంకోటంటూ పలు వివాదాలు తెరపైకి వస్తుండగా అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పరస్పర విమర్శలు చేసుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెరపైకి వచ్చిందే కొత్త హెలికాప్టర్ ఇష్యూ. ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో నిజంగానే ఏపీ ప్రభుత్వం కొత్తగా హెలికాప్టర్ కొనుగోలు చేయాలనే యోచనలో ఉందా? ఇందుకోసం ఏకంగా 176 కోట్లను ఖర్చు చేసేందుకు ప్లాన్ చేసిందా? హెలికాప్టర్ మోడల్ ఎంపిక కోసం కమిటీని సైతం నియమించిందా? సర్కార్పై విపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజముందా? గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ కోసం 176 కోట్లతో కొంటున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. జనం సొమ్ముతో బాబు కొడుకులు జలసాలు చేస్తున్నారని విమర్శించింది. ఓవైపు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అప్పులు పుట్టడం లేదన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 176 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు, దాన్ని వారి విలాసాల కోసం వినియోగిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. కొత్త హెలికాప్టర్ కొనుగోలుకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం మోడల్ ఎంపిక కోసం కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు సైతం జారీ చేశారని వైసీపీ చెబుతోంది. అంతేకాదు, జీఐడీ పొలిటికల్ సెక్రటరీ నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటైందని పేర్కొంది. ప్రస్తుతం హెలికాప్టర్ పనితీరు, కొత్త హెలికాప్టర్ మోడల్ పై నివేదిక ఇవ్వాలని సదరు కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసిందని ఆరోపించింది. దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం తెరపైకి రావడంతో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇదంతా ప్రజాధనం వృధా చేయడం కాదా అని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరేమో దీన్నే సంపద సృష్టి అంటారా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్ కొనే బదులు ఏదైనా పథకానికి ఆ నగదును వినియోగించవచ్చంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు కొందరు కావాలనే ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మరో వర్గం ప్రజలు మండిపడుతున్నారు. కూటమి సర్కారుపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ వైసీపీ చెబుతున్నట్లుగా ప్రభుత్వం హెలికాప్టర్ కొనుగోలు చేస్తుందన్న అంశంలో నిజం ఉందా? ఇందుకోసం సర్కార్ కమిటీని నియమించిందా అనే విషయం చర్చనీయాంశంగా మారగా, తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్ట్ చెక్ టీం స్పందించింది. 176 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కోసం విలాసవంతమైన హెలికాప్టర్ను ప్రభుత్వం కొంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పింది. కొందరు కావాలని కుట్రపూరితంగా అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, దీన్ని ఎవరూ నమ్మొద్దంటూ ట్వీట్ చేసింది. కాగా ఈ ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీం సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై జరిగే తప్పుడు ప్రచారంపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ సంబంధిత విషయాలపై జనాలకు క్లారిటీ ఇస్తూ ఉంటుంది.